నాన్ వెజ్ ప్రియురాల తస్మాత్ జాగ్రత్త. చికెన్, మటన్, పాయ, బోటి అంటూ లొట్టలేసుకుని తింటున్నారా? అయితే మీకు కాలం చెల్లినట్టే. మీరు తింటుంది నాన్ వెజ్ కాదు, కాలకూట విషయం. తిన్నారంటే పాడెక్కాల్సిందే. హైదరాబాద్లోని ఓ గోదాంలో ఏకంగా 100 కిలోల కుళ్ళిన మాంసం పట్టుకున్నారు అధికారులు. సిటీలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లకు ఇక్కడి నుంచే మాంసం సప్లై అవుతోంది. అంటే మీరు తిన్న మాంసం కూడా ఈ కుళ్ళిన మాంసమే అయి ఉంటుంది. ఈ సంచుల్లో ఉన్నదంతా మేక, గొర్రె మాంసం. కొన్ని వారాల పాటు నిల్వుంచిన కల్తీ, కుళ్ళిపోయిన మాంసం. ఎన్ని వారాలైనా పాడవకుండా ఉండేందుకు మాంసాన్ని నీటిలో నానబెట్టి హానికర కెమికల్స్ కలిపి ఫ్రీజర్స్లో ఉంచుతున్నారు. ఏకంగా 1200 కిలోల మాంసాన్ని పట్టుకున్నారు అధికారులు. ఓల్డ్ సిటీ బాలాపూర్ పరిధిలోని సాలామి అనే వ్యక్తి సాలామి ఇండస్ట్రీస్ పేరుతో ఓ గోదాం నిర్వహిస్తున్నాడు. ఈ గోదాంను అడ్డగా చేసుకుని పాడైపోయిన, కుళ్ళిపోయిన మాంసాన్ని హోల్సేల్ పేరుతో అమ్ముతున్నాడు. ఈ గోదాంపై హెచ్ఫాస్ట్ అధికారులు, జేహెచ్ఎంసీ అధికారులతో కలిసి బాలాపూర్ పోలీసులు సోదాలు జరిపారు. గోదాంలో ఎక్కడ చూసినా వందలాది సంచులు, అందులో తలకాయ, బోటి, మేకకాళ్ళు, ఇతర మాంసం విడిభాగాలు గుర్తించారు అధికారులు. గోదాంలోని ఫ్రీజర్లో ఉన్న 1200 కిలోల కుళ్ళిపోయిన మాంసాన్ని గుర్తించారు. అంతా మేక మాంసం, గొర్రె మాంసం. ఇందులో బోటి, కాకం, కాళ్ళు, తలకాయ, మటన్ ఇలా అన్ని రకాల వెరైటీల మాంసాన్ని రోజులు తరబడి నిల్వుంచారు. సంచుల్లో, బకెట్లలో కుప్పలు కుప్పలుగా ఉన్న మాంసాన్ని చూసి అధికారులే షాక్ అయ్యారు. 100 కిలోల మాంసాన్ని వారాల తరబడి నిల్వుంచుతున్నట్లుగా గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి మాంసాన్ని హైదరాబాద్కి దిగుమతి చేసుకుని బాలాపూర్లోని గోదాంలో అక్రమంగా నిల్వుంచుతున్నాడు సాలామి. ఈ మాంసం ఎన్ని వారాలు నిల్వుంచినా కుళ్ళిపోయిన వాసన రాకుండా, గట్టిపడకుండా హానికర కెమికల్స్ కలుపుతున్నాడు. మాంసాన్ని నీటిలో నానబెట్టి కెమికల్స్ కలిపి సంచుల్లో ప్యాక్ చేసి ఫ్రీజర్లలో స్టోర్ చేస్తున్నాడు. ఈ మాంసాన్ని హోల్సేల్ పేరుతో హైదరాబాద్లోని వందలాది రెస్టారెంట్లు, హోటళ్లకు సప్లై చేస్తున్నారు. కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు చూస్తే మాంసం ఫ్రెష్గా, మెత్తగా కనిపించేలా కెమికల్స్ని కలుపుతున్నారు. మాంసం నుంచి ఎర్రగా కారుతుంది రక్తమని భ్రమపడేలా కనిపిస్తోంది. కానీ అది రక్తం కాదు, హానికర రసాయనాలు. చిన్నా చితకా వ్యాపారులు కూడా వాటిని ఫ్రెష్ మాంసం అనుకుని కొనుగోలు చేస్తున్నారు. సాలామి నిర్వహిస్తున్న గోదాం నుంచి సిటీలో ఏ షాపులకు, హోటళ్లకు, రెస్టారెంట్లకు మాంసం సరఫరా అవుతుందనే వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. వ్యాపారులు కూడా ఇది కుళ్ళిన మాంసం అని తెలిసే కొనుగోలు చేస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. గోదాంను సీజ్ చేసి మాంసాన్ని కాల్చేశారు. సింగిల్ రైడ్లోనే 100 కిలోల కుళ్ళిపోయిన మాంసం పట్టుకున్నారు అంటే నిత్యం ఎన్ని హోటళ్లకు ఈ ప్రమాదకర మాంసం సప్లై అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు బయట ఫుడ్ తినేటప్పుడు, ముఖ్యంగా నాన్ వెజ్ తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.